హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కేరళ స్టైల్ ఆనియన్ వడలు చేసుకుందామండి. దీనికి ముందుగా ఉల్లిపాయలు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కడిగేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి ఆ పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం. కారం ఉప్పు చూసుకొని మనం ఎంత తింటామో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 2-3 నిమిషాలు మనం పక్కన ఉంచేసుకుందాము. చూడండి, ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో నుంచి మనకు వాటర్ ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసుకుందాము. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను. మనం ఇందులో వాటర్ ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకు సరిపోతాయి. ఇందులో మైదా పిండి బదులు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, కొంచెం ఉప్పు ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా మనకు వడలు రావడానికి వీలుగా చూసుకోవాలి. ఇంకా పిండి పడుతుందంటే వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇలా అంతా కూడా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ కూడా వేడైంది కదా, ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ గారెల్లాగా చేసుకోవడమే. ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా తీసుకొని మనకు అంటుకుంటుంది అనిపిస్తే చేతికి కొంచెం వాటర్ అన్నా తీసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, లోపలంతా కూడా వేగవు, మనకు పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఇవి ఒక సైడ్ వేగాయి కదా, మరో సైడ్ వీటిని తిప్పుకున్నాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వేగాయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి
తీసేసుకుందాము, ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. అలాగే మిగతా పిండి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతే అండి, మన ఆనియన్ వడ రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. మనకు క్రిస్పీగా వస్తాయండి, చూడండి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఈవినింగ్ టీ టైంలో చాలా సింపుల్గా కూడా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే టమాటో సాస్తో కూడా తినొచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.